శ్రీమాత క్రియేషన్స్ వీక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మాసం అనగానే మనకు లక్ష్మీదేవి, గౌరీదేవిల పూజలే గుర్తొస్తాయి. గత వీడియోలో మనం శ్రావణ మాసంలో భాగంగా వరలక్ష్మి వ్రతం విశేషాలు చూసాం కదా. ఈరోజు వీడియోలో కొత్తగా పెళ్ళైన నూతన వధువులు, అలాగే ముత్తైదువులు సుమంగలిగా ఉండడానికి ఎంతో నిష్ఠగా చేసుకునే మంగళగౌరి వ్రతం సంపూర్ణ పూజా విధానంని చూడబోతున్నాం. ఈ వ్రతం ఎలా చేయాలి, తోరం ఎలా కట్టుకోవాలి, వ్రత కథ మరియు వాయినం ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా కావలసిన ముఖ్యమైన వస్తువులు: అమ్మవారి ఫోటో లేదా పసుపు గణపతి, పసుపు గౌరమ్మ, పసుపు కుంకుమ, గంధం, అక్షతలు, 5 రకాల పండ్లు, తమలపాకులు, వక్కలు, తోరాల కోసం పసుపు రాసిన నూలు దారం 16 ముడులు వేసి పెట్టుకోవాలి. తరువాత నైవేద్యం కోసం పరమాన్నం, శనగలు, పిండి వంటలు తయారు చేసుకోవాలి. వాయినం కోసం పసుపు, కుంకుమలు, శనగలు. తరువాత మండపం అలంకరణ కోసం పీటపైన ఎర్రటి వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రం పరిచి బియ్యపిండితో అష్టదళ పద్మం వేసి సిద్ధం చేసుకోవాలి. మంగళగౌరి వ్రతంలో అత్యంత ముఖ్యమైనది తోరం. 16 పోగుల పసుపు నూలు దారాన్ని తీసుకొని దానికి 16 ముడులు వేయాలి. ప్రతి ముడి వేసేటప్పుడు అమ్మవారి నామాలు ప్రార్థించాలి. ప్రతి ముడికి పసుపు, కుంకుమ, పువ్వులు అలంకరించి పూజలో అమ్మవారి వద్ద ఉంచాలి. మొదటగా ఆచమనం సంకల్పం. చేతిలో నీళ్లు తీసుకొని ఆచమనం చేయడం, పూజా సంకల్పం చెప్పుకోవాలి. తరువాత వినాయక పూజ. పసుపు వినాయకుడిని చేసి పూజించాలి. తరువాత మంగళగౌరి అమ్మవారిని ఆవాహన చేయాలి. పీఠంపై పసుపుతో గౌరమ్మను లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేయాలి. షోడశోపచార పూజ. అమ్మవారికి అర్ఘ్యం, పద్యం, ఆచమనీయం, స్నాపనం, వస్త్రం, గంధం, పుష్పాలు సమర్పించాలి. అంగపూజ, అష్టోత్తర పూజ, శతనామావళి. పువ్వులు, అక్షింతలతో శ్రీ మంగళగౌరి అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి అర్చన చేయాలి. తరువాత తోరబంధనం. అమ్మవారి పాదాల వద్ద ఉంచిన తోరాన్ని ధ్యానించి కుడి చేతికి కట్టుకోవాలి. ఇప్పుడు మంగళగౌరి అమ్మవారి వ్రతకథ తెలుసుకుందాం. పూర్వం ధర్మపాలుడనే ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన చాలా ధనవంతుడు, గుణవంతుడు, ధర్మాత్ముడు. ఆయనకు సకల సంపదలు ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం వల్ల దంపతులు ఇద్దరు నిరంతరం చింతిస్తూ ఉండేవారు. వారు చేసిన పూజలు, నోములు ఫలితంగా వారికి ఒక మగ సంతానం కలిగాడు. ఆ బాలుడికి శివుడు అని నామకరణం చేశారు. అయితే ఆ బాలుడి జాతకాన్ని పరిశీలించిన పండితులు ఆ బాలుడికి 16వ ఏట పాము కాటు వల్ల ఆల్పాయుష్ ఉంది అని చెప్పారు. దాంతో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. బాలుడికి 16 ఏళ్ళు సమీపిస్తున్న తరుణంలో తల్లిదండ్రులు అతనికి వివాహం చేయాలని నిశ్చయించారు. ఆ సమయంలో మంగళగౌరి వ్రతాన్ని ఎంతో నిష్ఠగా ఆచరించే ఒక భక్తురాలి కుమార్తెతో శివుడికి వివాహం నిశ్చయమైంది. ఆ పెళ్లి కూతురి తల్లి శ్రీ మంగళగౌరీ దేవిని నిరంతరం పూజించడం వల్ల ఆ దేవి అనుగ్రహంతో ఆమెకు కుమార్తెకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం అనే వరం లభించింది. వివాహం ముగిసిన తరువాత నవదంపతులు కాపురం ఉండేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో ఒక గృహంలో రాత్రివేళ విశ్రాంతి తీసుకున్నారు. ఆ రాత్రి జాతకంలో చెప్పినట్లుగానే ఒక భయంకరమైన నల్లత్రాచు పాము శివుడిని కాటు వేయడానికి వచ్చింది. ఆ సమయంలో పెళ్లికూతురు మంగళగౌరీ దేవిని మనసారా ధ్యానిస్తూ నిద్రపోతుంది. దేవి అనుగ్రహం వల్ల ఆ పాము తన విష భావనాన్ని కోల్పోయి నవవధువు అక్కడ ఉంచిన పాల గిన్నెలో పాలు త్రాగి పడుకుంది. వధువు నిద్రలేచి చూసి దేవిని ప్రార్థించి ఆ పామును ఒక పెట్టెలో బంధించింది. మరుసటి రోజు ఉదయాన్నే శ్రీ మంగళగౌరీ దేవి ప్రత్యక్షమై, అమ్మ, నీ తల్లి చేసిన మంగళగౌరి వ్రత మహత్యం, నీ పాతివ్రత్యం వల్ల నీ భర్తకు ఉన్న అల్పాయుషు తొలగిపోయింది.
మీ జంట కలకాలం సుఖంగా వర్ధిల్లుతుంది అని దీవించింది. అలా మంగళగౌరీదేవి కృపతో శివుడు మృత్యుంజయుడై 100 సంవత్సరాలు పూర్ణాయుష్షు పొందాడు. దంపతులిద్దరూ సకల సంపదలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించారు. మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన, ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నా చదివినా దంపతులకు సౌభాగ్యం, ఐశ్వర్యం, సంతాన ప్రాప్తి లభిస్తాయి. దీర్ఘ సుమంగళి యోగం ఉంటుందని నమ్మకం. కథ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలు ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి. కర్పూర హారతి ఇవ్వాలి. తర్వాత వాయినం ఇచ్చే పద్ధతి. శనగలు, పండ్లు, తాంబూలం, జాకెట్ ముక్క లేదా చీరను వాయినంగా ముత్తైదువుకు సమర్పించి వాయినం తీసుకుంటిని, వాయినం ఇచ్చి తిని అని చెబుతూ ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. చూశారు కదా, శ్రావణ మాసంలో ఎంతో విశిష్టమైన మంగళగౌరి వ్రతాన్ని ఇంట్లోనే సులభంగా శాస్త్రోక్తంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఈ కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన శ్రీమాత క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం శ్రీ మంగళగౌరియై నమః.